యువరాజ్ సింగ్ పట్ల తన తండ్రి యోగరాజ్ సింగ్ ఎమోషనల్ అయ్యాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2011 వన్డే వరల్డ్ కప్ రోజులు గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో క్యాన్సర్తో పోరాడుతున్న యువి మైదానంలో రక్తం కక్కుతున్నా అతడు గేమ్ ఆడాలని మాత్రమే కోరుకున్నానని తెలిపాడు. ఈ క్రమంలో యువి చనిపోయినా తాను గర్వించేవాడినని యోగరాజ్ తన ఇంటర్వ్యూలో తెలిపాడు. మన దేశానికి ప్రపంచ కప్ సాధించే క్రమంలో యువరాజ్ సింగ్ క్యాన్సర్ కారణంగా మరణించినా ఓ తండ్రిగా నేను గర్వపడేవాణ్ణి. నా కొడుకు పట్ల నేను ఇప్పటికీ గర్వంగానే ఉన్నాను. అతడు గ్రౌండ్లో రక్తం కక్కుతున్నప్పటికీ యువి క్రికెట్ ఆడాలని కోరుకున్నాను. ఈ విషయం తనకు ఫోన్లో కూడా చెప్పాను. చనిపోతానని భయపడకు, నీకేం కాదు, భారత్ కోసం ఈ వరల్డ్ కప్ గెలిపించు అని నా కొడుకు చెప్పాను అని యోగరాజ్ పేర్కొన్నాడు. కాగా 2011 ప్రపంచ కప్ సమయంలో యువి క్యాన్సర్తో బాధపడుతూనే టోర్నీలో బరిలోకి దిగాడు. టోర్నీలో ఆల్రౌండర్ ప్రదర్శనతో యువి ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్లో 4 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ సహా 362 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్లో 15 వికెట్లు పడగొట్టి భారత్ తరపున ఆ టోర్నీలో రెండో అత్యధిక వికెట్ టేకర్గా నిలిచాడు. దాదాపు 28 ఏళ్ల తర్వాత టీమిండియా 2011లో ధోని సారథ్యంలో వన్డే వరల్డ్ కప్ ముద్దాడింది. 2011 ఏప్రిల్ 2న ముంబై వాఖండే వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.